హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఇప్పుడు చెప్పబోయే ప్రీమియం స్ట్రాటజీ వచ్చేసి 2+3 ఫ్లిప్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి 1 మినిట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ. ప్రజెంట్ నేను నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ ఇండెక్స్లోనే యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. గైస్, ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి గైస్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి గైస్. మీకు ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. గైస్, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టైమ్ ల్యాప్స్ రివర్సల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనమాట. ఇది ఆల్రెడీ మీకు పబ్లిక్ అవైలబుల్ ఉంది. ఇంకా ఎవరైనా చూడకుంటే ఈ వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. గైస్, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి జాయిన్ బటన్ అనమాట. ఈ జాయిన్ బటన్ క్లిక్ చేసిన వారికి 24 ప్రీమియం స్ట్రాటజీస్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి టాప్ సీక్రెట్ పుల్ బ్యాక్ బ్రేక్ స్ట్రాటజీ అనమాట. నేను ఎస్టర్డే అప్లోడ్ చేశాను ఈ వీడియో. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్ళి చెక్ చేయండి. అలాగే యూని డైరెక్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీ, కుంభస్థలం బద్దలు కొట్టే ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీకి ఈ నేమ్ ఎందుకు పెట్టాలో మీకు ఈ స్ట్రాటజీ చూసిన తర్వాత అర్థమవుతుంది. అలాగే 24 ప్రీమియం స్ట్రాటజీస్ మీకు అవైలబుల్ ఉన్నాయి గైస్. అలాగే మన ఛానల్లో వైటీటీ స్ట్రాటజీస్ అని చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. ఈ స్ట్రాటజీలో మీకు 64 ప్రీమియం స్ట్రాటజీస్ మీకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఎవరైనా చూడకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్ట్రాటజీకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి గైస్, ఒక చిన్న డ్రాయింగ్ టూల్ యూజ్ చేసుకుని ఫస్ట్ మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత చార్ట్లో ఏ విధంగా బై సేల్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 5 క్యాండిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఇక్కడ 2 రెడ్ కనిపిస్తున్నాయి, దాని తర్వాత 3 గ్రీన్ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 గ్రీన్ కనిపిస్తున్నాయి, దాని తర్వాత 3 రెడ్ కనిపిస్తున్నాయి. ఓకే, మనకి ఇదొక సినారియో అనమాట. ఓకే, ఫస్ట్ మనకి ఏం ఐడెంటిఫై చేయాలంటే మనము ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాతనే వెంటనే మనకి 3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఓకే, ఇదొక సినారియో అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, దాని తర్వాత వెంటనే మనకి 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఇది ఒక సినారియో. సో ఈ 5లో ఈ లాస్ట్లో థర్డ్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ థర్డ్ క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే వచ్చేసి మనకి ఎంట్రీ క్యాండిల్. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఈ లాస్ట్లో 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా, ఈ 3లో మనకి లాస్ట్ రెడ్ క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనకి ఎంట్రీ క్యాండిల్. ఓకే, సో కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. మీకు డైరెక్ట్గా నేను చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఫస్ట్ 2 రెడ్ క్యాండిల్స్, దాని తర్వాత 3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి, లేదా ఫస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్, దాని తర్వాత 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి గైస్, ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయండి. మనకి ఇక్కడ చూడండి, సో మెనీ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడ లాస్ట్లో మనకి 2 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి, దాని తర్వాత 3 ఉండాలి గ్రీన్ క్యాండిల్స్, కానీ 2నే ఉన్నాయి అనమాట. ఓకే, ఆ కాన్సెప్ట్ లేదు ఇప్పుడు. దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, 2 గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, దాని తర్వాత వెంటనే మనకి 3 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 రెడ్ క్యాండిల్స్లో లాస్ట్లో ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ మనకి చాలా ఇంపార్టెంట్. అదే మనకి ఎంట్రీ క్యాండిల్ అనమాట. ఈ క్యాండిల్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తే అప్ సైడ్ ఎంట్రీ, ఈ క్యాండిల్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ చూడండి గైస్, మనకి డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. ఓకే, 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, దాని తర్వాత 3 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఈ లాస్ట్లో ఫామ్ అయిన ఈ రెడ్ క్యాండిల్ మనకి ఎంట్రీ క్యాండిల్. ఈ క్యాండిల్ని ఎటు సైడ్ అయితే బ్రేక్ చేస్తుందో అటు సైడ్ ఎంట్రీ. ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఫామ్ అయింది, డౌన్ సైడ్ ఎంట్రీ దొరికింది అనమాట. ఓకే, టార్గెట్ వచ్చేసి 70 పాయింట్స్. ఓకే, 70 పాయింట్స్ టార్గెట్. ఓకే, సో ఇక్కడ మనకి ఈ డేలో మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ చెక్ చేద్దాం, నెక్స్ట్ డేలో ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేయాలి, మర్చిపోయాను. ఫస్ట్ క్యాండిల్ ఎప్పటికీ మనం ఇగ్నోర్ చేయాలి. ఓకే, ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేయాలి. దాని తర్వాత ఫామ్ అయిన ఇక్కడ చూడండి గైస్, 2 గ్రీన్ 3 రెడ్ మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ డే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ 2 రెడ్ ఫామ్ అయినాయి, దాని తర్వాత 3 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో ఈ థర్డ్ క్యాండిల్ ఉంటుంది కదా, ఇదే మనకి ఎంట్రీ క్యాండిల్. ఈ క్యాండిల్ని ఎటు సైడ్ అయితే బ్రేక్ చేస్తుందో అటు సైడ్ ఎంట్రీ. ఇక్కడ చూడండి గైస్, మనకి డౌన్ సైడ్ బ్రేక్ చేసింది, మనకి 70 పాయింట్స్ టార్గెట్ అనమాట. సో మనకి ఈరోజు కూడా ప్రాఫిట్లోనే ఉన్నాం. నెక్స్ట్ డే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం గైస్. ఇది వచ్చేసి 1 మినిట్ స్కాల్పింగ్ స్ట్రాటజీ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం, దాని తర్వాత మనకి 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. 3 ఉన్నా పర్లేదు,
మనకి లేటెస్ట్గా ఫామ్ అయిన 2 క్యాండిల్స్ తీసుకోండి. దాని తర్వాత మనకి వెంటనే 3 ఉండాలి. ఓకే, దాని తర్వాత మనకి 3 క్యాండిల్స్ ఉన్నాయి. ఈ లేటెస్ట్గా ఫామ్ అయిన ఈ థర్డ్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ థర్డ్ క్యాండిల్ని అప్ సైడ్ బ్రేక్ చేసింది. సో అప్ సైడ్ మనకి ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఓకే, 70 పాయింట్స్ టార్గెట్. ఓకే, ఇదే క్యాండిలే మనకి స్టాప్ లాస్. ఓకే, మనం ఈరోజు కూడా ప్రాఫిట్లో ఉన్నాం ఈ స్ట్రాటజీతో. గైస్, ఈ స్ట్రాటజీని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి గైస్. అండ్ నెక్స్ట్ డే మనకి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, మనకి నెక్స్ట్ డే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. దాని తర్వాత 3 రెడ్ ఫామ్ అయినాయి. లేటెస్ట్గా ఫామ్ అయిన ఈ 2 రెడ్ క్యాండిల్స్ తర్వాత మనకి 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఓకే, ఈ థర్డ్ క్యాండిల్ని అప్ సైడ్ బ్రేక్ చేసింది. ఓకే, చిన్న బఫర్ పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ వరకు స్టాప్ లాస్ అండ్ నియర్లీ మనకి 70 పాయింట్స్ టార్గెట్ ఇచ్చింది అనమాట. ఓకే, మనం ఈరోజు కూడా ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ డే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయండి గైస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తాం. దాని తర్వాత 2 రెడ్ ఫామ్ అయినాయి. వెంటనే 3 గ్రీన్ ఫామ్ అవ్వలేదు. దాని తర్వాత ఇక్కడ చూడండి 2 రెడ్ ఫామ్ అయినాయి. దాని తర్వాత వెంటనే 3 గ్రీన్ ఫామ్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. లేటెస్ట్గా ఫామ్ అయిన ఇక్కడ చూడండి 2 రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. దాని తర్వాత వెంటనే 3 రెడ్ ఫామ్ అయినాయి, 3 గ్రీన్ ఫామ్ అయినాయి. ఈ లేటెస్ట్గా ఫామ్ అయిన థర్డ్ క్యాండిల్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఈ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఎప్పుడైతే మనకి స్టాప్ లాస్ హిట్ అవుతుందో అక్కడ నుండి మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటాం అనమాట. డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు మనకి ఏం జరిగింది, ఇక్కడ వరకు 26 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత ఇది స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది అనమాట. ఓకే, ఈ క్యాండిల్తో స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనము థర్డ్ ట్రేడ్ కూడా తీసుకుంటాం. థర్డ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఎంట్రీ దొరుకుతుంది. సో అప్పటి వరకు ఫామ్ అయిన ఈ లో పాయింట్ ఉంటుంది కదా, అది మనకి స్టాప్ లాస్ అనమాట. ఈ స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలంటే, ఒక్కసారి స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత అప్పటి వరకు ఫామ్ అయిన స్వింగ్ ఏదైతే ఉంటుందో ఆ స్వింగ్ని స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత మనకి నియర్లీ 83 పాయింట్స్ మనకి టార్గెట్ వచ్చిందనమాట. ఓకే, ఈ విధంగా మనము ఎంట్రీస్ తీసుకోవాలి గైస్. ఇలాంటి స్ట్రాటజీస్ ఇంత క్లియర్గా మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు గైస్. సో ఈ వీడియోని మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేయండి గైస్. ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అలాగే మన ఛానల్లో ఉన్న జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి గైస్ 24 ప్రీమియం స్ట్రాటజీస్ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, రీసెంట్గా మీకు ఎస్టర్డేనే ఈ స్ట్రాటజీ అప్లోడ్ చేశాను. అలాగే ఈ స్ట్రాటజీ, అలాగే ఇక్కడ కూడా ఈ స్ట్రాటజీ రీసెంట్గా అప్లోడ్ చేశాను అనమాట. నియర్లీ 24 ప్రీమియం స్ట్రాటజీస్ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఈ స్ట్రాటజీస్ అన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇంకా చాలా స్ట్రాటజీస్ మీకు తీసుకొస్తాను గైస్. చాలా ప్రీమియం స్ట్రాటజీస్ ఉన్నాయి, అవన్నీ మీకు తీసుకొస్తాను. ఇలాంటి మంచి ప్రీమియం స్ట్రాటజీస్తో మళ్ళీ మేము ముందుస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ బై టీటీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్.